టర్కీ యుద్ధానికి సిద్ధమంటోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ని అంతు చూసింది. హమాస్ చీఫ్ని ఇరాన్లో ఉండగా లేపేసింది. ఇరాన్ చేసిన దాడి అని చెప్తుంది, ఆధారం లేదంటుంది. అదే సందర్భంలో హత్య చేశారు అన్నటువంటిది మాత్రం ఖాయం ఇరాన్లోనే జరిగింది. మొసాదే చేయించుంటుంది, అది దాడి కిందనే భావిస్తున్నామని ఇరాన్ చెప్తుంది. ఇరాన్కి మిత్రుడు టర్కీ. అదే సందర్భంలో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా చీఫ్ని టార్గెట్ చేసి కొట్టింది ఇజ్రాయెల్. అయితే అతను బతికిపోయాడు, ప్రాణాలకేం ప్రాబ్లం లేదని లెబనాన్ చెప్తుంది, అక్కడ ఉన్నట్టు హెజ్బుల్లా చెప్తుంది. అటాక్స్ ఎప్పుడైనా సరే ముమ్మరం అవుతున్నటువంటి దశలో లెబనాన్ మీద ప్రస్తుతం మిస్సైల్ దాడి మాత్రమే చేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకంటే తన మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో. అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తాజాగా ఒక హెచ్చరిక జారీ చేశాడు. లెబనాన్ మీదకి కనుక ఇజ్రాయెల్ గ్రౌండ్ యుద్ధం ప్రారంభిస్తే, అంటే భూమి మీద నుండి ఎంటర్ అయితే నేను యుద్ధానికి దిగుతాను, మా దేశం మీ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది అని హెచ్చరిక జారీ చేశాడు. ఆ మధ్యన హమాస్ మీదకి వెళ్తే కూడా ఇట్లాగే వస్తానన్నాడు. వచ్చింది లేదు, పీకింది లేదు, కాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అట్లాంటిది ఏమైనా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతాడా చూడాల్సి ఉంది.